ఈ మరువం అనేది చాలా సువాసనగా ఉందన్నమాట. గంధపత్ర అంటారు. ఆకులు వాసన వస్తాయన్నమాట. దీని యొక్క వాసనకి తలలో ఉన్న పేలు కూడా బయటికి అన్నమాట. దీన్ని నూనె కూడా చేస్తారండి ఈ మరువాన్ని. మీరు నూనె చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని చక్కగా పేస్ట్గా చేసుకుని ఆ పేస్ట్ సపోజ్ 1 కిలో నూనె తీసుకోండి, 300 గ్రాములు పేస్టు అందులో వేయండి. ఇంకా మంచిగా కావాలంటే కచ్చాపచ్చాగా నలగొట్టిన మరువం యొక్క సగం సగం తయారు చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక 2 లీటర్లలో ఒక 200 గ్రాములు వేసి అది ఒక 1/2 లీటర్ లోపు వచ్చేలాగా కాసుకోండి. ఆ నీళ్ళని దాన్ని వడపోసుకోండి. ఆ 1/2 లీటర్ నీళ్ళు 1 లీటర్ నూనె పోసి అందులో మళ్ళీ మరువం పేస్ట్ కూడా ఒక 200 నుంచి 300 గ్రాములు అందులో వేయండి. 200 దాకా సరిపోతుంది, 300 అక్కర్లా. ఈ పేస్ట్ పూర్తిగా ఎగిరిపోయి ప్లస్ మీరు పోసిన కషాయం కూడా పూర్తిగా ఎగిరిపోయేలాగా మీరు కాసుకుంటే అప్పుడు వడపోసుకుంటే అది మరువం నూనె అవుతుంది. చాలా సువాసనగా ఉంటుంది. తలకు రాసుకున్న చాలా బాగుంటుంది. చుండ్రు వగైరా జబ్బులన్నీ తగ్గుతాయి. అదే ఆయిల్ని మీరు లోపలికి కూడా తీసుకొచ్చండి. ఒక 60 చుక్కలు. ఘాటుగా ఉందండి, వాసన వస్తుంది, తాగలేకపోతున్నాం అంటే పటిక బెల్లం ముక్క మీద కానీ ఒక చెంచా పంచదార తీసుకుని చిన్న చెంచా అందులో డ్రాపర్ తోటి ఫిల్లర్ అంటాం కదా, ఇంకు పిల్లర్ అంటాం మనం, అటువంటి దాంతో ఒక 60 చుక్కలు, 30 నుంచి 60 చుక్కలు మీ బాడీ వెయిట్, హైటు, మీ ప్రాబ్లంని బట్టి ఆ విధంగా కనుక దీన్ని ఉదయం సాయంత్రం తింటే ఈ ఎండు జబ్బు ఎవరైతే ఉన్నారో, ఎండు వ్యాధి అంటాం కదా, వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి.